మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ఈవిడ కూడా చాలా భారీ మెజార్టీతో ఓడిపోవాల్సి వచ్చింది. వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి గారు 39,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారో ఇద్దరు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అలాగా ఈ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారు 2024 ఎన్నికల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సిపిఎంకి కొంత ఫుటింగ్ ఉన్నది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో కమ్యూనిస్టులకి కొద్దిగా ఓట్ బ్యాంక్ ఉంది. సో ఈ ఓట్ బ్యాంక్ కమ్యూనిస్టులకు ఉండటం వలన కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనుక కలిసి పోటీ చేస్తే తప్పకుండా టఫ్ అవుతుంది. అలా కాకుండా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు కనుక కలిసి కంటెస్ట్ చేస్తే వైసీపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొద్ది గొప్ప ఉన్నా, కమ్యూనిస్టు ఓట్లు ఉన్నా వాళ్ళెవరూ కూడా టీడీపీ అభ్యర్థికి వేయరు. కారణం ఏంటంటే బీజేపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి. బీజేపీ కనుక అలయన్స్లో ఉంటే ఇక్కడ ఖాయంగా వైసీపీ గెలిచే అవకాశాలు పెంచు. అలా కాకపోతే మాత్రం చాలా టఫ్ సీటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీట్ నిలుపుకోవడానికి కొద్దిగా కష్టపడవలసిన సీటే. మొత్తం మీద ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలత ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా. ఒక 2-3 మాత్రం టీడీపీకి కొంత అనుకూలత అయితే ఉన్నది. ఈ అభ్యర్థులు ఎవరు, కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థులు ఉండబోతున్నారు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలయన్స్ ఉంటుందా, లేక కమ్యూనిస్టులు విడిగాను కాంగ్రెస్గా విడిగాను పోటీ చేస్తారా? భారతీయ జనతా పార్టీ విడిగా కనుక పోటీ చేస్తే మాత్రం ఈ 7 నియోజకవర్గాల్లో కనీసం 5-6 నియోజకవర్గాలు టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే మాత్రం కొద్దిగా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలత ఉంటుంది. అలానే లోక్సభ నియోజకవర్గం కూడా కొద్ది గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ అనుకూలత ఉన్న లోక్సభ నియోజకవర్గం. ఇది క్లుప్తంగా అరకు పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం గురించి సమాచారం. థ్యాంక్ యూ సార్. డిఆర్ సుబ్రహ్మణ్యం గారికి సంబంధించినటువంటి పొలిటికల్ విశ్లేషణకు సంబంధించి చూస్తే ఈ రాజకీయ విశ్లేషణలో ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో ప్రధానమైనటువంటి అరకు పార్లమెంటుకు సంబంధించి లోక్సభ స్థానం నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే కనుక వాటికి సంబంధించి బలాబలాలు కాంగ్రెస్ ఏదైతే అనూహ్యంగా కూడా గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కొంతమేరకు ప్రభావితం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభావం కూడా అధికార పార్టీ ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ గెలుపోటములకు సంబంధించి ప్రభావితం చూపించే పరిస్థితి ఉంది. అలాగే అరకు లోక్సభ స్థానంలో ప్రధానంగా సిపిఎంకు అలాగే బీజేపీకి కూడా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్ల శాతం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే జనసేన అంటే గతంలో పీఆర్పీకి కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు, అక్కడ ఓట్ బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 నుంచి 9% ఓట్ బ్యాంకుకు సంబంధించి అక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో గత ఎన్నికలకు సంబంధించినటువంటి యొక్క వివరాల ప్రకారం టీడీపీ జనసేన పొత్తు అనేటటువంటిది దాదాపుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 స్థానాలకు సంబంధించి టఫ్ ఫైట్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. 2 స్థానాలు మాత్రం వైసీపీకి దాదాపుగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అభ్యర్థులు అనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇమేజ్ అనేది అలాగే వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ అనేటటువంటిది వాళ్ళు ఎలక్షన్ చేసుకునేటటువంటి తీరుకు సంబంధించి ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్ అరకు లోక్సభకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ. మరో లోక్సభ స్థానంకు సంబంధించినటువంటి సమాచారంతో మళ్ళీ